మాస్. మమ్మల్ని అందరూ అనాథ అనాథ అంటే ఎవరు అంటారు అంటే, అనాథ అంటే దేవుడి పిల్లలని చెప్పి ముద్ద పెట్టింది. నీ అమ్మ జీతం అది నిజమే. నేను యాక్చువల్లీ ఆంధ్రలో సినిమా చేసేటప్పుడు నాకు ఫుల్ టు ఫుల్ సపోర్ట్ రాఘవ లారెన్స్. అసలు ఎందుకు నువ్వు ఇట్లా ఉంటున్నావు, నీకు ఇంత టాలెంట్ ఉంది అది ఇది అని. ఆంధ్రవల్ల సినిమాలు పాట పెట్టగానే నేను ఇంకోళ్ళు ఉండే ఫుల్ డ్యాన్స్ చేస్తుండే. మేము డ్యాన్స్ చేస్తే నేను పెంచుకుంటాను అది ఇది అని చెప్పేసి చెప్పగానే మా బామ్మ ఏనన్నది. అనగానే మా బామ్మ అన్నది, హే వద్దురా పోకురా అన్నది. సరే అని చెప్పేసి అవునా. మళ్ళా ఇంకోసారి డాన్స్ సినిమాకి మళ్ళీ అప్పటికించి నాకు దత్తకు తీసుకున్నారు. ఎవరు? రాఘవ లారెన్స్. లారెన్స్ గారు దత్తత తీసుకున్నారు నేను. తీసుకున్నారు. అది ఇప్పటికీ నేను ఎప్పటికీ చెప్పలేదు ఇంటర్వ్యూలో, ఇప్పుడు చెప్తాను నిజంగా. తీసుకుంటే ఇట్లా చదువుకో అన్నారు. అయితే నేను ఫస్ట్ లేదు, సెకండ్ లేదు, ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లేదు, డైరెక్ట్ 6th క్లాస్లో నాకు క్లాస్లో జాయిన్ చేశారు. ఫస్ట్ ఏం చదవలేదు నువ్వు 5th క్లాస్ దాకా? అసలు స్కూల్కే పోలేదు? పోకపోతే మేడం అన్నది నీ పేరు రాయి అన్నది. అంటే నా పేరు నాకు వస్తుంది కదా, సరే రాసేసా. సరే డైరెక్ట్ నువ్వు 6th క్లాస్లో పోన్నారు. అరే బాబు ఇది ఎదురా బాబు అని చెప్పి పోయా. చింతల్ పోతే ఫుల్ ఏసీ, అంటే మనం మాసు అది మొత్తం రిచ్. అయితే పోతే టాయిలెట్ పోతున్నా కూడా ఏసీ కొడుతుంది. ఈ ఏటర్ అయినా ఇది చల్లగదనం నాకు అర్థం కాలేదు. అంటే సరే పోయినా. పోతే వినాయక చవితి హాస్టల్, అది బోర్డింగ్ స్కూల్. చూస్తే దీనికంటే ఇంకా పెద్ద రిచ్ ఉంది అది హాస్టల్. ఓ అమ్మా అనుకునే. ఇక లారెన్స్ సార్, రాఘవ లారెన్స్ సార్ కల్పించి నెలకి 1,00,000 రూపాయలు నెలకే. ఇది ఏ ఇయర్ లో గుర్తుందా? ఏ సంవత్సరంలో? 2018. ఫస్ట్ 6వ క్లాస్ జాయిన్ అయినప్పుడు నీ వయసు ఎంత? ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు నీ వయసు ఎంత? బోర్డింగ్ స్కూల్ నాదా? బోర్డీ అంటే అదే హాస్టల్కి వెళ్ళినప్పుడు. బోర్డింగ్ స్కూల్ అంటే హాస్టల్. అంటే అప్పుడు నాకు ఉంటుంది ఒక 15 అంటే 13, 14 ఉంటుంది. అమ్మ వాళ్ళది ఇలా జరగక ముందు జాయిన్ అయ్యావు, రెండేళ్ళకి ముందు. 13 ఏళ్ళకి 6వ క్లాస్ జాయిన్ అయ్యావు. అదే నీ మొదటి క్లాస్, ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళడం. అవును. ఓకే. అప్పుడు వెళ్ళినప్పుడు వినాయక చవితి వచ్చింది. అప్పటికి డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ నాకు ఫీజు కడుతున్నప్పుడు వినాయక చవితికి హాలిడేస్ వచ్చింది. హాలిడేస్ వచ్చినాక ఇక ఉంటారుగా దోస్తులే గల్లీ దోస్తులే, ఇంటికి వచ్చావు. ఇంటికి రాగానే ఇక కథ ఇక పోలే స్కూల్కి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ రోజు కాంచనా 3 ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా, నేను సెట్ వర్క్ పోయినప్పుడు ఇదే సెట్ వర్క్ అనగానే నేను అక్కడికి నుంచి జంపు సడన్లీ ఎవరిదిరా అంటే ఫలానా రాఘవ లారెన్స్ అంటే అప్పో జంపు డిసేమేకి కనపడలా. ఈడ ఏం కొడతాడో అని ఇక అస్సలు నేను కనపడకుండా ఇక ఇట్లా కవర్ చేసుకుందామని చెప్పి పోగానే దాని తర్వాత తెలిసింది బాబాయ్ లారెన్స్ ఇది అమ్మ ఏం చేయాలరా బాబు అని. దాని నెక్స్ట్ రోజు శారదా స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. అదేదో సినిమాది కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు సార్ లారెన్స్ గారు. చేస్తుంటే నేను పెద్ద గంప ఎత్తుకొని ఉన్నా. అంటే చెత్తగుట్ట, అంటే ఆకులు కావాలి సెట్లో, ఎత్తుకొని పోతుంటే చూసా. ఇట్లే వెనుకలు వెళ్ళిపోయి గుర్తుపట్టారా? అయితే నెక్స్ట్ రోజు